గారి దగ్గర నుంచి రాయలసీమలో ఇలాగే మాట్లాడతారా? వాడు వీడు అని ఆఫీసర్స్ ని ఒక పెద్ద మహిళని పట్టుకొని రాయలసీమలో ఖచ్చితంగా కానే కాదు. మేమందరం ఆ ప్రాంతం నుంచి వచ్చే మీ ఇష్టం వచ్చేట్టు మేము మహిళల్ని మాట్లాడడం. ఖచ్చితంగా ఆయన మాట్లాడితే ఆయన రాయలసీమకి ఎందుకు మనం ఆపాదించడం? వెంకటకృష్ణ, నేను రెండు విషయాలు అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని. కృష్ణయ్య గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి, తర్వాత ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేశారు. కాబట్టి ప్రభుత్వంలో ఆయనకు బాధ్యత ఇచ్చారు. నీకు నొప్పేమయ్యా? గోపీనాథ్ జెట్టి గారు ఒక సమర్థమైనటువంటి పోలీస్ అధికారి, ఆయన ట్రాక్ రికార్డ్ చూడమని చెప్పండి. మా తిరుపతి జిల్లాకి ఎస్పీగా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ చేశారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి ఖచ్చితంగా ఈ సిట్ దీంట్లో వారికి గతంలో తిరుమల టీటీలో పనిచేశారు కాబట్టి ఆ పోటీ గురించి కానీ పరకామ నెయ్యి గురించి కానీ అంత అవగాహన ఉంది కాబట్టి వారిని వేశారు. నువ్వు చెప్పిన వాళ్ళు నెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు చెప్పిన వాళ్ళని సిట్ వేయాలా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందేమో. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని మీరు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నది మీరు కాదా? ఇండియన్ పొలిటికల్ సర్వీస్ కాదు, జగన్ పోలీస్ సర్వీస్ చేశాడు. ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు మీరు మీ హయాంలో కదా నడిచింది. దీనికి సమానం చెప్పు. సమర్థమైనటువంటి పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు. వాడంటావు వీడంటావు అంతేలే. నువ్వు అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మాట్లాడించి నవ్వుకున్నట్టు వ్యక్తి, రాక్షస ఆనందం పొందావు. నీ మనుషుల దగ్గర తిట్టించి ఆనందించావు. నీ కళ్ళలో ఆనందం చూసేదానికి ఎవరు తిట్టారో అందరినీ ఉతికి ఆరేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని ఎవరెవరు ఇట్లా అవహేళనగా బూతులు మాట్లాడారో, దాని ఏమంటారు, పెద్దల్ని గౌరవించకుండా మాట్లాడారో అందరినీ బండకేసి ఉతికి ఆరేసినా నీకు ఇంకా బుద్ధి రాలేకపోతే మనం ఏం చేయలేం. 11 స్థానాలకి నీకు అందుకనే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 11 స్థానాలకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు పరిమితం చేశారంటే నీకున్నటువంటి అహంకారం, నీకు ప్రజల పట్ల ఉన్నటువంటి ఏ విధంగా ప్రజలను చూడాలో తెలియదు, ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు చూడాలో తెలియదు, ఏ విధంగా పత్రికలను చూడాలో తెలియదు, ఏ విధంగా ప్రజలతో నడుచుకోవాలో తెలియదు, ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు ఏం తెలియదు నీకు. నువ్వు అనుకున్నదే జరగదు. అందుకని నీకు ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితం చేశావు. అయినా మారలేదు కదా. అంత నేలకేసి కొట్టినా, అంత బండకేసి కొట్టినా కూడా కించిత్ రియలైజేషన్ లేదు, కించిత్ పశ్చాత్తాపం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు భగవద్. అందుకనే అట్లాంటి వాళ్ళకి దేవుడు అలాంటి బుద్ధిని కల్పించాడు. ఇంకోటి ఇంతకుముందు మీరు విజువల్స్ మాట్లాడేప్పుడు పరకామనే అంశం కొద్దిగా ప్రజలకు చెప్పాలన్నా, చిన్న అంశమా, చిన్న చోరీనా? 14 కోట్లు ఇచ్చారంట, మీరు ఆ దొంగకు సన్మానం చేయాలంట. అదే ఒక్క నిమిషం మాట్లాడతాను వెంకటకృష్ణ. వెంకటేశ్వర హుండీ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వు ఏ రోజున్నా పవిత్రంగా వచ్చావో చెప్పండి. కింద ₹1 బిల్ల పడిపోతే, గుడి లోపల ₹1 బిల్ల పడిపోతే కూడా దాన్ని తీసుకుపోయి హుండీలో వేస్తాం. తెలుసా నీకు అది? ₹1 బిల్ల, పావలా బిల్ల కనపడితే, 10 పైసలు కనపడితే కూడా తీసుకుని వెళ్ళి హుండీలో వేస్తాం. అంత పవిత్రమైనటువంటి హుండీని 72,000 అసలు ఆ రోజు దొరికిన నోట్లు ఎన్నే తెలుసా? మీ వాళ్ళని పిలిచి అడుగు చెప్తారు. 112 నోట్లన్నా ఒక్కొక్క డినామినేషన్ $100, 10 లక్షల రూపాయలు పైచిలుకు, 10 లక్షల రూపాయల పైచిలుకు ఆ రోజు రవికుమార్ దొంగలిస్తే కేసులో ఉంటే గ్రావిటీని తగ్గించేదానికి 9 నోట్లే దొరికాయని చెప్పి, 100 డినామినేషన్ డాలర్స్ దొరికాయని చెప్పి కేసుని గ్రావిటీ తగ్గించింది నీ మనుషులు కదా. అంతేకాకుండా పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో రాజీ అయినా ఉన్నారు. బుద్ధుందా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు బుద్ధుందా అని అడుగుతున్నా. పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసు రాజీ అయినా అని చెప్పి రాశారే, ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరయ్యాను? ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పరకామని విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ మీరు మాట్లాడుతున్న తీరు, మీరు వాటిని వెనకేసుకునే తీరు మంచిది కాదు. ప్రతి దీంట్లో ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది.